చంద్రబాబు మాట్లాడుతూ కూడా కొన్ని కమెంట్స్ చేశారు. నేనే ఒక బ్రాండ్ ను క్రియేట్ చేశాను అని అన్నారు ఆయన. ఇక హైదరాబాద్ బిర్యానీతో పాటు ముత్యాలను సైతం తమ హయాంలోనే బాగా ప్రమోట్ చేశామని అన్నారు. ఫలక్నుమా ప్యాలెస్ కు మరింత వైభవం తీసుకొచ్చింది కూడా తమే అని అన్నారు. వారసత్వ సంపద కాపాడడానికి తాను ఎంతో ప్రాధాన్యతను ఇస్తానని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛాంప్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే, ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, ఫలక్నుమా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, సార్ హైదరాబాద్ ని డెవలప్ చేసింది తానే అని చెప్పుకునే ఇటు సీఎం చంద్రబాబు ప్రెసెంట్ మనం చూస్తున్నాం ఓల్డ్ సిటీని డెవలప్ చేసింది, ఎట్ ద సేమ్ టైం బిర్యానీని ప్రమోట్ చేసింది తానే అని చెప్పుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్ ని ఎలా చూడాలంటారు? ఇంకా బయటలో ఇంకో మాట కూడా అన్నాడు, ఓల్డ్ సిటీ సమీపంలో ఎయిర్పోర్ట్ పెట్టి ఔటర్ రింగ్ రోడ్ పెట్టి ముస్లింల ఆస్తులకు నేను వాల్యూ కూడా పెంచాను అన్నాడు. ఇంకా సో ముస్లిం ఆస్తులకు వాల్యూ పెంచడానికి ఎయిర్పోర్ట్ రాలే, ఔటర్ రింగ్ రోడ్ రాలే. అదేంటంటే రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డెఫినెట్గా హైదరాబాదును ఆధునిక రూపం ఇవ్వడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆయన చేసిన కృషి అద్భుతమైన కృషి కాదని ఎవరు అనరు. డెఫినెట్గా ఇలా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఐటీ రంగంలో ఉన్నారంటే, మీకు సిలికాన్ వ్యాలీలో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనే స్థాయిలో ఉందంటే డెఫినెట్గా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన కృషి అందరూ అంగీకరించాలి, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఇక నయం ఉస్మాన్ సిటీ నేనే పెట్టాను అనలే, అది 1980లో ఉస్మాన్ సిటీ పుట్టింది. సో చంద్రబాబు నాయుడు అప్పటికి ఇంకా పుట్టలేదు. సో హైదరాబాద్ బిర్యానీ తెలుగుదేశము ప్రమోట్ చేయడం ఏంటి నాకు విచిత్రంగా ఉంది. హైదరాబాద్ బిర్యానీ హిస్టరీ తీస్తే 17th సెంచరీ అంటే ఎర్లీ పార్ట్ ఆఫ్ ద 17th సెంచరీ 1630s ఆ ప్రాంతం అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. మీకు మొఘల్ వారు ఈ ప్రాంతాన్ని కాంకర్ చేశారు, వచ్చారు. సో ఇది హైదరాబాద్ బిర్యానీ మొఘలాయి ఫ్లేవర్, ఇది పర్షియా అరేబియా నుంచి వచ్చింది ఇక్కడికి. మీకు ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు, చంద్రబాబు నాయుడు సంబంధించింది కాదు ఇది. సో పర్షియా అరేబియా నుంచి మొఘల్ ఇన్వేడర్స్ దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మీకు అసఫ్ జాహీస్ హైదరాబాద్లో అయ్యాక అసఫ్ జాహీ 1 టైంలోనే నిజాబ్ ఉల్ ముల్క్ అంటారు. సో అసఫ్ జాహీ 1 యొక్క సంబంధించిన షెఫ్ ఈ హైదరాబాద్ బిర్యానీని ఒక రూపాన్ని ఇచ్చారని, అంటే మొఘల్స్ క్విజిన్ను లోకల్ డక్కన్ క్విజిన్ కలిపారు. నేను డక్కన్ బిర్యానీ మేకర్స్ అసోసియేషన్ అని ఒక సంఘం వాళ్ళు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు. ఇది మీరు కావాలంటే ఆన్లైన్లో వెతకండి, ఈ డేటా ఈ సమాచారం దొరుకుతుంది. అంటే ఎప్పుడు 400 ఏళ్ళ చరిత్ర ఉంది ఈ హైదరాబాద్ బిర్యానీకి. చంద్రబాబు నాయుడు ప్రమోట్ చేసిన ఏంటి విచిత్రంగా ఉంది. సో చంద్రబాబు నాయుడు టైంలో బిర్యానీ పాపులర్ కాలే, ఆసఫ్ జాహీల టైంలో బిర్యానీ అని నిజాం ఉల్ ముల్క్ ఫస్ట్ నిజాం ఆసఫ్ జాహీ 1 టైంలో ఆసఫ్ జాహీ షెఫ్ దీన్ని పాపులరైజ్ చేశాడు. కాంబినేషన్ ఆఫ్ ఎ మొఘల్ క్విజిన్ అండ్ డక్కానీ క్విజిన్ కలిపి దీనికి ఒక రూపాన్ని ఇచ్చారు. అందుకే మీకు దీన్ని ప్రత్యేకతది. ఒక్క బిర్యానీ కాదు కదా, ఇప్పుడు హలీం ఉంది. ఇంకా నయం చంద్రబాబు నాయుడు నేనే హలీంను పాపులరైజ్ చేశాను అనలే. హలీం కూడా మీకు అలా ఎందుకు, ఇరానీ ఛాయ్ ఉంది, సమోసా ఉంది, ఉస్మానియా బిస్కెట్ ఉంది. నేను ఈ మధ్య అమెరికాలో బే ఏరియా వెళ్ళాను. ఆడ బే ఏరియాలో మీకు ఫ్రీ మౌంట్ కాలిఫోర్నియాలో వెళ్ళాను. ఫ్రీ మౌంట్లో డక్కన్ మార్షల్స్ అని ఒక వారు రెస్టారెంట్ పెట్టి హైదరాబాద్ టీ, ఇరానీ టీ అండ్ సమోసా పాపులర్ చేశారు. పక్కనున్న స్టార్ బక్స్ దెబ్బతింది దానికి, అంత పవర్ దీనికి. సో హైదరాబాదీ టీ అంటే, సో అందువల్ల మీకు హైదరాబాదీ బిర్యానీ అనేది ప్రపంచవ్యాప్తం అయింది. అది కూడా ఎందుకైంది, ఎప్పుడైంది 90sలో ఎప్పుడైతే ఎకనామిక్ లిబరలైజేషన్ ఇచ్చాకనే మీకు మల్టీనేషనల్స్ రావడం మొదలుపెట్టాయి, షాపింగ్ మాల్స్ రావడం మొదలుపెట్టాయి.
విదేశీయులు హైదరాబాదుకు పెద్ద ఎత్తున అంతకు ముందు నుంచి కూడా వచ్చేవాళ్ళు. అందువల్ల గ్లోబలైజేషన్ అనేది చంద్రబాబు నాయుడుతో మొదలు కాలే. హైదరాబాద్ ఈజ్ ఆల్వేస్ ఎ గ్లోబలైజ్ సిటీ. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా. సో ఆ ప్రాసెస్ ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి ప్రపంచానికి, ప్రపంచం నుంచి హైదరాబాద్కు కాంటాక్ట్ పెరుగుతున్న కొద్దీ హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ పాపులర్ అయింది. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు వెళ్ళి అమెరికాలో పని చేయడం వల్ల ఫ్రీ మౌంట్లో నీకు హైదరాబాద్ బిర్యానీ వచ్చింది. నేను ఈ మధ్య ఆస్టిన్లో దేశీ డిస్ట్రిక్ట్ వాళ్ళ రెస్టారెంట్ ఇనాగ్రేట్ చేశాను, లోకల్ సిడార్ పార్క్ మేయర్తో కలిసి. అక్కడ కూడా ఇరానీ టీ తాగాను, హైదరాబాద్ టీ. నేను మరి ఎలా వచ్చింది అంటే మన తెలుగు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అక్కడ ఎప్పుడైతే అమెరికాలో సెటిల్ అయ్యారో ఇక్కడ నుంచి ఫుడ్ అక్కడికి కూడా వెళ్ళింది. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో కొరియన్ ఫుడ్, మీకు చైనీస్ ఫుడ్, చైనీస్ నూడిల్స్ దొరకవా మనకు. సో ఇలా ప్రపంచీకరణ సమయంలో ఈ మధ్య మీకు సూసీ అని ఇట్లా రకరకాల ఫుడ్ ఈ మిక్సప్ అవుతూనే ఉంటాయి, అది ఇది కలిపి. సో ఆ గ్లోబలైజేషన్లో హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తమైంది. ఇక ముత్యాల వ్యాపారం నేనే ప్రమోట్ చేశాను అంటున్నారు. ముత్యాల వ్యాపారం ఇక్కడ కాదు, ఇది కూడా 400 years హిస్టరీ హైదరాబాద్ ముత్యాలకు. ఎందుకంటే ఆసఫ్ జాహీస్, కుతుబ్ షాహీస్కు ముత్యాలంటే చాలా ఇష్టం. ఇప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రిచెస్ట్ నిజాం అంటారు. మీర్ ఉస్మాన్ ఖాన్ ప్యాలెస్లో బేస్మెంట్లో బస్తాలలో ముత్యాలు ఉండేవని పేరు. హైదరాబాద్కు సిటీ ఆఫ్ పర్ల్స్ అని పేరు. ఇప్పుడు కాదు, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం నుంచి కూడా. హైదరాబాద్ ముత్యాలు వాస్తవంగా ఇక్కడ కావది. మీకు ఫస్ట్ హైదరాబాద్ ముత్యానికి ఇరాక్లోని బస్రా నుంచి దిగుమతి అయింది. ఆ ఇరాక్లో ఆయిల్ కనుక్కోవడం మొదలయ్యాక ఈ ముత్యాలు పొల్యూట్ అవ్వడం మొదలయ్యాయి. అప్పటిదాకా ఇరాక్ నుంచి వచ్చాయి. బస్రా వాజ్ ది మేజర్ థింగ్. హైదరాబాద్ ముత్యాలకు ఆరిజిన్ ఇరాక్కి బస్రా నుంచి వచ్చిన ముత్యాలు. సో ఎప్పుడైతే ఇరాక్ బస్రా ముత్యాల వ్యాపార కేంద్రంగా దెబ్బతిన్నదో హైదరాబాద్ అప్పుడే ప్రపంచ ముత్యాల కేంద్రంగా వచ్చింది. మీకు ఒక నానుడు ఉంది, ప్రపంచంలో ఏ ముత్యమైనా తన జీవిత కాలంలో ఒక్కసారన్నా హైదరాబాద్ ద్వారా ప్రయాణం చేస్తుంది అని పేరు. సో అందువల్ల ఆసఫ్ జాహీస్, కుతుబ్ షాహీకి ముత్యాలంటే చాలా ఇష్టం. సో అప్పటి నుంచి నిజాం కాలం నుంచి చార్మినార్ బజారు, లాడ్ బజార్లో ముత్యాలు వ్యాపారం ఉండే. ఇంకా నయం ముత్యాలే కాదు, గాజుల వ్యాపారం కూడా, చార్మినార్ బ్యాంగిల్ మార్కెట్ కూడా ఉంది. అది కూడా నేనే ప్రమోట్ చేశాను అనలే. సో అందువల్ల తెలుగుదేశం టైంలో, చంద్రబాబు నాయుడు టైంలో, రాజశేఖర్ రెడ్డి టైంలో, రేవంత్ రెడ్డి టైంలో, కేసీఆర్ టైంలో కాదు. ఇది హైదరాబాద్ హిస్టరీలో ఎంబెడెడ్ అయి ఉంది. ఇప్పుడు ఇదంతా తెలంగాణ వాళ్ళకు వరన్న మేమే తినిపించాం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఎవరు తినిపించాను? నాకు 60 ఏళ్ళు, నేను పుట్టినప్పటి నుంచి అన్నమే తింటాను, వరన్నమే తింటానా? మరి నాకు ఎవరు నేర్పారు? నాకు వచ్చి వీళ్ళు నేర్పారా? నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినోడిని, నేను పుట్టినప్పటి నుంచి వరన్నమే తింటున్నా, వీళ్ళు ఎవరు నేర్పుడేంటి? నాకు కరీంనగర్లో వరి గోదావరి జిల్లాలతో పోటీ పడేంతగా పండుతుంది వరి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో. సో లెట్ us నాట్ అండర్మైన్ దిస్. హైదరాబాద్కు ఒక హిస్టరీ ఉంది. హైదరాబాద్కు 1948కు ముందు మీకు హైదరాబాద్లో ఈవెన్ మింట్ ఉండే, నాణ్యాలు ముద్రించేవారు. 1918లో ఉస్మాన్ సిటీ ఏర్పడింది, మామూలు విషయం కాదు కదా. 1980లో ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు? అది ఎప్పుడో కట్టారు కదా. సో అందువల్ల మీకు 1857 నుంచి 1930 మధ్య కాలంలో ప్రతి ఏటా హైదరాబాద్కు ఒక 4,000 to 5,000 ముత్యాలు ఇంపోర్ట్ అయ్యేవట. సో దిస్ ఈజ్ ద హిస్టరీ. ముత్యాలకు, హైదరాబాద్ బిర్యానీకి చాలా చరిత్ర ఉంది, వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అది ఏ ఒక్కరు మేమే ప్రమోట్ చేస్తామని క్లెయిమ్ చేసుకుంటే చాలా పొరపాటు. ఎస్, కరెక్ట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు టు జాయిన్.